जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। निताय चैतन्य की जय। परशुराम भगवान की जय। वामन देव की जय। गिरि गोवर्धन की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం 4వ అధ్యాయంలోని శ్లోకం నంబర్ 7, 8 ఇవాళ చూస్తాము. శ్లోకం నంబర్ 7, 8 భగవంతుడి యొక్క అవతారం గురించి, భగవంతుడు ఎందుకు అవతారం తీసుకుంటాడు అనేటువంటి అద్భుతమైన ఈ శ్లోకాలని ఇవాళ మనం చెప్పుకుందాము. 4.7 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మముకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుదును. ఈ 2 శ్లోకాలు కూడా చాలా ఫేమస్ శ్లోకాలు భగవద్గీతలో. ఇక్కడ భగవంతుడు తన అవతార తత్వం, అవతారం అంటే ఏంటి, అవతారం భగవంతుడు ఎందుకు తీసుకుంటాడు అనేటువంటి విషయాల్ని మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో ఈ శ్లోకం గురించి మనం కొద్దిగా చర్చించుకుందాం. అందరికీ హరే కృష్ణ, స్వాగతం ఇవాళ క్లాస్కి. సో మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే స్వామి, ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మముకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించును. అంటే ఎప్పుడైతే కనుక ధర్మము తగ్గిపోతుందో, క్షీణిస్తుందో, ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో, ఎప్పుడెప్పుడు అంటే ఏంటి, యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడెప్పుడైతే అలా జరుగుతుందో తద్ ఆత్మానం సృజామ్యహం. తద్ అంటే ఎప్పుడెప్పుడైతే కనుక ధర్మము క్షీణిస్తుందో, ఎప్పుడైతే అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడు హి అంటే ఖచ్చితంగా అని చెప్తున్నారు స్వామి. హి అనేటువంటి పదం కూడా చాలా ముఖ్యమైనటువంటి పదం. హి అంటే ఖచ్చితంగా, యదా యదా హి ధర్మస్య ఎప్పుడైతే కనుక ధర్మము తగ్గిపోతుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను అని స్వామి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు. ఇక్కడ సృజామి అహం అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. సృజామి అంటే సృష్టించడము అనేటువంటి పదం మనం అలా తీసుకోకూడదు. సృష్టించడం అంటే స్వామి యొక్క రూపము, లేకపోతే స్వామి తన శరీరాన్ని సృష్టించుకుంటాడు అని అనుకోకూడదు. సృష్టి కాదు, సృష్టి చేయడం కాదు. అది సృజామి అంటే కిందటి శ్లోకంలో స్వామి ఆయన గురించి చెప్పడం జరిగింది అనమాట. ఆయన శరీరం దివ్యమైనటువంటి శరీరం అని. ఇప్పుడు మీరు కిందటి శ్లోకం చూసినట్టయితే, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. పుట్టుక లేని వాడనైనను నా దివ్య దేహమును ఎన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడునైనను ఆది అయినను దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందున నా అంతరింగిక శక్తిచే అవతరించుచుందును. అంటే కిందటి శ్లోకంలోనే స్వామి స్పష్టంగా చెప్పేశారు ఏంటంటే, నా శరీరము దివ్యమైనటువంటి దేహం స్వామిది. ఆ దివ్యమైనటువంటి దేహానికి ఏంటంటే పుట్టుక చావు అనేది ఉండదు. అది స్వామి యొక్క శరీరము దివ్యమైనటువంటిది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా స్వామి అజోపి అంటే పుట్టుక లేనివాడు అవతారం తీసుకుంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అది దివ్యమైనటువంటి స్వరూపం.
అది కూడా ఆంతరంగిక శక్తి చేత అవతరింపబడేటువంటి శరీరం అని కూడా మనం తెలుసుకోవాలి. అందుకోసమనే సృజామి అనేటువంటి పదానికి మనం ఏమనుకోవాలంటే, ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన యథాతథముగా అవతరించుచున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే స్వామి యొక్క రూపం ఏ విధంగా అయితే ఆయన గోలోక బృందావనంలో ఉంటాడో అదే విధంగా స్వామి వస్తాడు. అదే విధంగా స్వామి ఇక్కడికి రావడం జరిగింది అని అర్థం అనమాట. సృజామి అంటే ఆయన కొత్తగా ఏదో రూపాన్ని తయారు చేసుకుంటున్నారని కాదు. మనం ఏమి రూపాన్ని తయారు చేయట్లేదు ఇక్కడ. అలాగే స్వామి కూడా ఏం కొత్తగా క్రియేట్ చేయట్లేదు. ఆ రూపము స్వామిది శ్యామసుందర రూపము. శ్యామసుందర రూపము గోలోక బృందావనంలో స్వామి అలాగే ఉంటారు. సో అలాగే స్వామి అక్కడి నుంచి వస్తున్నారు. కృష్ణ భగవానుడు అని వస్తున్నారు అన్నమాట. అయితే శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారంగా యాక్చువల్గా అయితే ద్వాపర యుగాంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమునందు అవతరించాలని చెప్పబడింది. అంటే ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రోజులో కూడా, అంటే కల్పములో, ఇప్పుడు బ్రహ్మదేవుడి రోజు నడుస్తుంది కదా, బ్రహ్మదేవుడి యొక్క కల్పములో నియమానుసారంగా చెప్పాలంటే ద్వాపరాంతంలో వస్తారు స్వామి. ఎన్నిసార్లు వస్తారు? ప్రతి ద్వాపర యుగం కాదు, మళ్ళా ద్వాపరాంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగములోనే వస్తారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మనువు వైవస్వత మనువు, అది ఏంటంటే 7వ మనువు అనమాట. ఇప్పుడు జరిగేటువంటి మహాయుగం యొక్క కౌంట్ వచ్చేసి 28 కరెక్ట్గా మ్యాచ్ అయింది. మన అదృష్టం ఏంటంటే కరెక్ట్గా స్వామి 5000 సంవత్సరాల కింద కృష్ణ భగవానుడు అవతరించడం జరిగింది. కృష్ణ భగవానుడు రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇంకేం చెప్పారంటే, ఎప్పుడైతే కనుక అధర్మము ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే నిజమైనటువంటి ధర్మానికి హాని కలుగుతుంది. అధర్మం పెరిగినప్పుడు, నిజమైనటువంటి ధర్మానికి హాని కలిగినప్పుడు ఆయన సంకల్పానుసారంగా ఆయన వచ్చేస్తాడు. అంటే ఆయన ఒక షెడ్యూల్ ఉంటుంది దానికి. నేను ఇలాగా ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలని మనం ఎలాగైతే షెడ్యూల్ వేసుకుంటామో అలాగే స్వామి కూడా అలాగే షెడ్యూల్ ప్రకారంగా ఆయన వచ్చేస్తారన్నమాట. ఈ టైంకి బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దేయంలో లేకపోతే బ్రహ్మదేవుడి యొక్క రోజులో ఈ టైంలో నేను రావాలి అని ఆయన అనుకుంటారన్నమాట. ఈ టైంలో నేను వచ్చేస్తాను అని. ఎప్పుడైతే కనుక అధర్మం పెరిగిపోతుందో, నిజమైనటువంటి ధర్మం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ సమయంలో స్వామి రావడం జరుగుతుంది అనమాట. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాము. ధర్మ సూత్రాలు అనేవన్నీ కూడా వేదాలలో వివరింపబడినాయండి. మనకి ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలంటే వేదాల ద్వారా తెలుసుకోవాలి. ఓకే, వేదాలలో ఈ నియమాలని ఎవరు చెప్పారు? వేదాలలో నియమాలు ఎవరు చెప్పారు? ధర్మాన్ని ఎవరు తయారు చేశారు అంటే భాగవతంలో శ్లోకం వస్తుందండి. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతో నవై విదుర్ ఋషయో నాపి దేవః న సిద్ధ ముఖ్య అసురా మనుష్యాః కుతోను విద్యా ధరచారణాద్యః. అంటే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ఈ వేదాలన్నీ కూడా భగవంతుడి యొక్క శాసనాలే. అంటే ధర్మం అనేది భగవంతుడి యొక్క శాసనం. అంటే భగవంతుడు, అందుకనే మనం దాన్ని శాస్త్రం అంటాం. శాస్త్రం అంటే శాసన చేసేది శాస్త్రం, శాసిస్తుంది అనమాట. అయితే ఈ వేదాలన్నీ కూడా భగవంతుడి యొక్క వాక్కులు, భగవంతుడి యొక్క నియమాలు, భగవంతుడు ఇచ్చినటువంటి శాసనములు. అయితే ఎవరు ఈ ధర్మాన్ని సృష్టించగలరు అంటే ఎవ్వరు సృష్టించలేరు అని భాగవతంలోని శ్లోకం చెప్తుంది అనమాట. అంటే ఋషులు కూడా సృష్టించలేరు ధర్మాన్ని, దేవతలు కూడా సృష్టించలేరు, సిద్ధులు, అసురులు, విద్యాధరులు, చారులు ఎవ్వరూ చెప్పలేరు. భగవానుడు మాత్రమే ధర్మ విధానం అంటే ఏంటో మనకి చెప్పగలరు. అయితే ఈ వేదాన్ని మొట్టమొదటిగా ఎవరికి చెప్పారు? ఈ వేదాన్ని మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఉపదేశం ఇవ్వడం జరిగింది. అది మనకి భాగవతంలో మొదటి శ్లోకంలో తెలుస్తుంది. తేనే బ్రహ్మ ఆది కవయ ముఖ్యంతి యస్సూరయ. అంటే తేనే బ్రహ్మ ఆది కవయే అంటే బ్రహ్మదేవుడికి ఆ బ్రహ్మదేవుడికి వేదాలను ఇవ్వడం జరిగింది కృష్ణ భగవానుడు. అలాంటి వేదాలలో ఏముంటుంది? నియమాలు ఉంటాయి అన్నమాట. ధార్మికమైనటువంటి నియమాలు ఉంటాయి. ఈ ధార్మిక నియమాల్ని కూడా ఎవరిచ్చారు అంటే కృష్ణ భగవానుడే ఇచ్చాడు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతో. అంటే భగవంతుడే ఈ ధర్మ నియమాల్ని ఇవ్వగలరు.
కాబట్టి ఈ ధర్మాన్ని మనం పాటించినంత వరకు మనకి మంచి జరుగుతుంది. మనకి శుద్ధీకరణ అనేది జరుగుతుంది. మనం భగవంతుడి వైపుగా ప్రయాణిస్తాం. ఎప్పుడైతే గనుక అధర్మాన్ని మనం పట్టుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో పాపం పెరిగిపోయి మనం అధర్మ పరాయణుడు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పాపం పెరిగితే స్వామికి దూరంగా అయిపోతాం. అంటే మనం ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనే పరంపరలో చిక్కుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే అధర్మంలో ఉండిపోతాం. కాబట్టి ఈ ధర్మం అంటే ఇంకా ఏంటో డీప్‌గా చూద్దాం. అయితే ఈ వేదాల యొక్క ప్రయోజనం ఏంటి అంటే కృష్ణ భగవానుడి యొక్క అధ్యక్షతన ఈ నియమాల్ని స్థాపించడమే వేదాల యొక్క ప్రయోజనం. వేదాలన్నీ ఎందుకున్నాయంటే ఈ ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మం అంటే భగవంతుడిచ్చినటువంటి నియమాలు, భగవంతుడిచ్చినటువంటి శాసనాన్ని స్థాపించడానికి వేదాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే భగవద్గీతలో స్వామి ఏం చెప్పారంటే అర్జునుడికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అంత్యమున తనను శరణు పొందడమే అత్యున్నతమైనటువంటి ధర్మము అనే విషయాన్ని మనకి స్వామి చెప్పడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ధర్మం. ఏంటా ధర్మము? మనం అనుకునేటువంటి ధర్మాలన్నీ విడిచిపెట్టి స్వామి యొక్క శరణాగతి పొందడం. అంటే భగవంతుడి యొక్క శరణాగతి పొందడమే అత్యున్నతమైనటువంటి ధర్మశాసనం. అంటే వేదాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనం భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. అంటే ఈ వైదిక ధర్మం అంతా కూడా ఎందుకుంది? ఎందుకు మనం ఈ వేదాలలో ఉండేటువంటి నియమాల్ని ఆచరిస్తున్నాము అంటే చిట్ట చివరికి భగవంతుడి యొక్క శరణాగతి ప్రేరేపించడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నాం. అంటే వేదాలన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తున్నాయి అన్నమాట భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోమని. సో ఆ విధంగా మనకి ఇన్ని నియమాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఈ నియమాలు దానవ ప్రవృత్తిచే నశింపబడతాయి అన్నమాట. కొంతమంది దానవులు వాళ్ళు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలని వాళ్ళు ఉల్లంఘిస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు అవతరిస్తాడు. అయితే కృష్ణ భగవానుడికి చాలా అవతారాలు ఉన్నాయి. అయితే ఈ ఈ అవతారాల యొక్క ప్రయోజనం కూడా మనం ఇంకా క్లియర్‌గా చెప్పుకుందాము. అయితే భగవంతుడి యొక్క ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. ఇప్పుడు రామావతారం ఎందుకొచ్చింది? రాముడు ఎందుకొచ్చారు అంటే రావణాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడానికి స్వామి రావడం జరుగుతుంది. అలాగే ద్వాపర యుగంలో కూడా అధర్మవర్తనులైనటువంటి రాజులు చాలా పెరిగిపోయినప్పుడు బ్రహ్మదేవుడు, భూదేవి అందరూ కూడా దేవతలందరూ కూడా శ్వేతద్వీపానికి వెళ్ళి స్వామి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు స్వామి చెప్తారన్నమాట, నేను వస్తాను అని చెప్తారు. అలాగా శ్రీకృష్ణ భగవానుడు రావడం జరిగింది. వచ్చి తన అవతార ప్రయోజనానికి ఎందరో రాక్షసుల్ని చంపడం జరిగింది. కంసుడు, శిశుపాలుడు ఇత్యాదులని. అలాగా భగవంతుడి యొక్క ప్రతి అవతారానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే మనుషులందరినీ కూడా భగవత్ చైతన్యం వైపు మరలించడం. అంటే స్వామి ఈ లీలలని, ఈ అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఈ లీలలను చేసినప్పుడు జీవులందరూ కూడా ఆకర్షితులవుతారు. ఈ అవతారాలు చేసినటువంటి లీలలకి మనం ఆకర్షితులమయ్యి స్వామికి ఆకర్షితులం అవుతాం అన్నమాట. అంటే స్వామి యొక్క ప్రయోజనం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వస్తున్నారు స్వామి? అజోపి అంటే ఆయనకి జన్మ అనేది లేదు, కానీ ఆయన జన్మ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన ఇక్కడ ఉండేటువంటి జీవుల్ని తరించడానికి. ఎప్పుడైతే కనుక ఈ అవతారాలు ఆయన చేసేటువంటి కార్యములన్నీ మనం లీలలు అని చెప్పుకుంటాం, వాటిని కర్మ అని చెప్పాం. అంటే స్వామి చేసేటువంటి లీలలు అమోఘంగా ఉంటాయన్నమాట, అద్భుతంగా ఉంటాయి. ఆ లీలల్ని మనం తలుచుకుంటూ మనం తరించగలం అన్నమాట. ఆ లీలలు అంత అద్భుతమైనటువంటి లీలలు. ఎందుకంటే స్వామికి తన లీలలకి ఎటువంటి తేడా లేదు. రెండు కూడా ఆంతరంగ శక్తి చేత చేస్తాడు అవన్నీ కూడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
స్వామి ఈ అవతారాలన్నీ ఎత్తేది ఎందుకు అంటే భగవత్ చైతన్యంలో మనుషులందరినీ మరలించడానికి. అయితే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఆయా పరిస్థితులకి చెందినటువంటి ఆయా జనుల యొక్క అవగాహన కోసమని ధర్మాన్ని అర్థమయ్యేలాగా స్వామి ఉపదేశం చేస్తాడన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరిస్థితిలో అక్కడ ఉండేటువంటి జనాల యొక్క మనస్తత్వం బట్టి స్వామి ధర్మాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత అర్థమవుతుందో వాళ్ళకి అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ధర్మాన్ని. అయితే కొన్నిసార్లు ఆయన స్వయంగా వస్తారు, కొన్నిసార్లు ఆయన ప్రామాణిక ప్రతినిధిని పంపిస్తారు, కొన్నిసార్లు ఆయన గూఢమైన రూపములో వస్తారు. ఆయన స్వయంగా రావడం అంటే కృష్ణావతారంలో స్వామి స్వయంగా వచ్చేశారు. లేకపోతే ఆయన ఏం చేస్తారంటే స్వామి ఆయన ప్రతినిధుల్ని పంపిస్తారు. అంటే ఆచార్యులు, ఎవరైతే ఆచార్యులు ఉన్నారో భగవంతుడి గురించి ప్రచారం చేసే ఆచార్యులని పంపిస్తాడు. లేకపోతే ఛన్న అవతారం. ఛన్న అవతారం అంటే చైతన్య మహాప్రభు భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. వచ్చినప్పుడు ఆయన భక్తుడి కింద ఉన్నారు, అంతేగాని నేను భగవంతుడిని అని ఆయన చెప్పుకోరు. భక్తుడి కింద ఆయన మనం ఎలా భక్తి చేయాలో చూపిస్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అవతారాలన్నీ కూడా ధర్మాన్ని నేర్పిస్తాయి మనకి. అసలైనటువంటి ధర్మం ఏమిటి అంటే భగవత్ చైతన్యం. కృష్ణ భగవానుడి పట్ల మనము శరణాగతి పొందడము, కృష్ణ భగవానుడి పట్ల ఆకర్షితులమవ్వడం, కృష్ణుడిని మనం తలుచుకోవడం అనేది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన ముఖ్యమైన ధర్మం. అది ఎలాగంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ నేర్పించేటప్పుడు ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క విధంగా చెప్తాం. చిన్నప్పుడు చెప్పినప్పుడైతే 2+2 4 అని చెప్తాం. అదే 2+2 4 కూడా ఇంజనీరింగ్లో కూడా చెప్తారు. లేకపోతే మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకున్న వాళ్ళు కూడా 2+2 4 ఉంటుంది. లేకపోతే పిహెచ్డి కానీ పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళైనా కూడా మ్యాథమెటిక్స్లో 2+2 4 ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2+2 4కి అక్కడ 2+2 4కి కొంత తేడా ఉంటుంది. అదే ఉండదు, అక్కడ వేరే లెవెల్లో ఉంటుంది. సో అలాగే ధర్మం కూడా ఎన్నో లెవెల్స్లో అర్థం చేసుకునే వాడి లెవెల్ బట్టి స్వామి ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే భక్తే ఇంపార్టెంట్. భక్తి చాలా ఇంపార్టెంట్. అది పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ అనమాట. సో బేసిక్ లెవెల్లో మనం అర్థం చేసుకోవాలి అంటే ఇతర ధర్మ నియమాలన్నీ కూడా వస్తాయి. అయితే భగవంతుడి యొక్క అన్ని అవతారాలు ఉన్న ప్రయోజనం ఏమిటి అంటే ఈ ధర్మ సిద్ధాంతాల్ని బోధించడమే. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి వాళ్ళు ప్రాథమికులైతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా స్వామి ఉపదేశాన్ని ఇస్తాడన్నమాట. అయితే ఇంకా ఉన్నతమైన సిద్ధాంతాలు ఏంటి అంటే వర్ణాశ్రమ ధర్మం అనేది ఉన్నతమైనటువంటి సిద్ధాంతం. ఇంకా ఉన్నతమైన సిద్ధాంతం ఏంటి అంటే కృష్ణ చైతన్య మార్గం. వర్ణాశ్రమ ధర్మములు అంటే వర్ణములు ఆశ్రములకు సంబంధించినటువంటి ధర్మాలని మనం ఆ నియమాలన్నీ కూడా పాటించడమే వర్ణాశ్రమ ధర్మం అంటే. ఓకే. అయితే సర్వత్రా చివరికి ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడానికే అన్ని అవతారాల యొక్క కూడా ముఖ్య ప్రయోజనం అన్నమాట. ఇక్కడ రెండో శ్లోకంలో ఏం చెప్పారంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపితము చేయుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుదును అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే స్వామి రావడానికి గల ప్రయోజనాలను చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే పరిత్రాణాయ సాధునాం మొదటి ప్రయోజనం, వినాశాయ చ దుష్కృతం రెండవ ప్రయోజనం, ధర్మ సంస్థాపనార్థాయ మూడవ ప్రయోజనం. ఇక్కడ మూడు ప్రయోజనాలని స్వామి చెప్పడం జరిగింది. మొదటి విషయం ఏంటంటే సాధువులను రక్షించడానికి, రెండో విషయం ఏంటి దుష్కృతులని శిక్షించడానికి, మూడో విషయం ఏంటి ధర్మాన్ని స్థాపించడానికి. ఈ మూడు కారణాల కోసమని స్వామి అవతారం తీసుకోవడం జరుగుతుంది. అయితే సాధువులు అంటే ఎవరు? సాధువులను రక్షించడం. సాధువులు అంటే ఎవరు? సాధువు అంటే
కృష్ణ చైతన్య మార్గంలో ఉండేటువంటి భక్తుల్ని సాధువులు అంటారు. సాధువులు అని అంటారన్నమాట. దుష్కృతులు అంటే ఎవరు అంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. దుష్కృతులు అంటే నమే దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. అంటే ఎవరైతే భక్తి చెయ్యరో, ఎవరైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందరో వాళ్ళని స్వామి దుష్కృతులు అని చెప్పడం జరిగింది భగవద్గీతలో. కాబట్టి దుష్కృతులు అంటే కృష్ణ చైతన్యాన్ని లెక్క చేయని వాళ్ళని దుష్కృతులు అంటారు. కాబట్టి ఎవరైతే కృష్ణ చైతన్యవంతులైనటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి స్వామి స్వయంగా వస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ కూడా భగవత్ చైతన్యంలోనే ఉండేవాడు. ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ, భగవంతుడి లీలల్ని స్మరించుకుంటూ, భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఎప్పుడు తన్మయత్వంలో ఉండేవాడు. అయితే ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఆయన ఒక అభక్తుడు, ఆయన దుష్కృతుడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడిని ద్వేషించేవాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా భక్తి చేస్తుంటే ఆయనకి అడ్డం కలిగించేవాడు. అలాగే ప్రహ్లాదుడికి వార్నింగ్ ఇచ్చి ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు స్వామి స్వయంగా నరసింహావతార రూపంలో వచ్చారు. నరసింహ రూపంలో వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపడం జరిగింది. సో ఇలాగా స్వామి సాధువులని రక్షించడానికి ముఖ్యంగా వస్తారు. అయితే ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా రాక్షసులు. వాళ్ళందరూ ఏంటంటే లోక కంటకులు అనమాట. అంటే దేవతలకి కూడా వాళ్ళు కష్టాలను ఇస్తారు. వాళ్ళు దేవతల్ని ఇబ్బంది పెడతారు. స్వర్గలోకానికి వెళ్ళి దేవతల్ని వాళ్ళ లోకం నుంచి వాళ్ళు తరిమేసి వాళ్ళు ఆ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు. అలాగే దేవతలకి హవిస్సులు రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఆపేస్తారు. అంటే యజ్ఞాచరణని ఆపేస్తారు. బ్రాహ్మణులని, వైష్ణవులని వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. గోవులని కూడా చంపేస్తారు. సో ఇలా చేసి వాళ్ళు ధర్మాన్ని ఆపేసి దేవతలకి ఎటువంటి హవిస్సులు రాకుండా చేస్తారు. స్వామికి ఎటువంటి పూజలు జరగకుండా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇది రాక్షసుల యొక్క ప్రవర్తన, వాళ్ళ ప్రవృత్తి అది. అయితే ఇలాంటి రాక్షసుల్ని సంహరించడానికి స్వామి స్వయంగా అవతరించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తలుచుకుంటే ఎవరైనా కూడా ప్రతినిధిని పంపించవచ్చు. ఎందుకంటే చాలామంది శక్తివంతులైనటువంటి దేవతలు ఉంటారు, వాళ్ళే చంపేయగలరు వాళ్ళు తలుచుకుంటే. స్వామి స్వయంగా రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ అయినా స్వామి ఎందుకు వస్తున్నారంటే ఈ ఎవరైతే ఈ శుద్ధ భక్తులైతే ఉన్నారో సాధువులు, వాళ్ళని పీడిస్తున్నారు ఈ దానవులు. వాళ్ళకి ఆనందాన్ని కలుగజేయడానికే స్వామి ప్రత్యేకంగా వస్తాడు. స్వామి వచ్చి తన లీలను చూపించినప్పుడు ఎవరు సంతోషపడతారంటే మొట్టమొదటిగా ఆ శుద్ధ భక్తులు. ఎప్పుడైతే కనుక భగవంతుడి యొక్క చైతన్యంలో ఎల్లప్పుడూ భగవంతుడి చైతన్యంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, భక్తులందరూ కూడా చాలా ఆనందింపబడతారు అన్నమాట, చాలా సంతోషపడతారు. సో వాళ్ళని సంతృప్తి పరచడానికి, వాళ్ళని ఆనందింప చేయడానికి భగవానుడు స్వయంగా అవతరిస్తాడనమాట. ఎలాగైతే ఇప్పుడు దేవకీదేవి ఉంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తల్లి. దేవకిని నానా రకాలుగా చిత్రహింసలు పెడతాడు కంసుడు. దేవికి పుట్టిన ప్రతి పిల్లవాడిని కూడా తన చేతులతోటే చంపేస్తాడు కంసుడు. కాబట్టి దేవకీదేవి చాలా కష్టాలను అనుభవిస్తోంది. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డని కంసుడు తన చేతుల ద్వారా చంపేస్తాడు. కాబట్టి కంసుణ్ణి సంహరించాల్సినటువంటిది ఒక ప్రయోజనం. దానికన్నా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి? దేవకీదేవిని రక్షించడం. దేవకీదేవి ఎవరు? చాలా 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 శుద్ధ భక్తురాలు. దేవకీదేవి, వసుదేవుడు వీళ్ళిద్దరూ కూడా కిందటి జన్మలో ఎన్నో వేల 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 సంవత్సరాలు తపస్సు చేసి స్వామి దర్శనం తీసుకొని స్వామి దగ్గర వరం తీసుకుంటారు, మీరు నాకు పుత్రుడి కింద పుట్టాలి అని. అయితే స్వామి తథాస్తు అని చెప్పడం వల్ల స్వామి రావడం జరిగింది. కాబట్టి దేవకీదేవిని కాపాడడం లేకపోతే రక్షించడం అనేది ముఖ్యమైనటువంటి ప్రయోజనం అన్నమాట. కంసుణ్ణి చంపడం అనేది అది కూడా చేసేస్తారు. రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. కానీ ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే భక్తుల్ని రక్షించడం, భక్తులకు ఆనందాన్ని కలుగజేయడమే ముఖ్యమైనటువంటి ప్రయోజనం. స్వామి అవతారం తీసుకోవడానికి ఇదే మెయిన్ ప్రయోజనం.
అయితే అవతార అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజ్ గోస్వామి ఇలా చెప్పారండి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతారే సేయి ఈశ్వర మూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరి ధరే అవతార నామా. దీని అర్థం ఏంటంటే భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధామము నుండి అవతరించుచుండును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామము పొందుచున్నవి. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ అవతారం అనేది ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి స్వామి భౌతిక జగత్తుకు వస్తారన్నమాట. ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడుంటాయి? మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి. ఆల్రెడీ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి, ఎప్పుడు నిత్యము ఉంటాయి. ఇవి ఇప్పుడు వచ్చాయని కాదు, ఇప్పుడు ఉండి మళ్ళీ వెళ్ళిపోయాయని కాదు, వ్యక్తమై అవ్యక్తమైందని అనుకోకూడదు మనం. ఇప్పుడు సూర్యుడు కాసేపు కనిపిస్తాడు, సూర్యుడు కాసేపు అయిన తర్వాత కనిపించాడు. అంతేగాని సూర్యుడు వెళ్ళిపోయాడు అని మనం చెప్పాం, లేదా సూర్యుడు మాయమైపోయిందని మనం చెప్పాం. సూర్యుడు అస్తమించాడంటే సూర్యుడు ఇక్కడ లేడు, వేరే చోట ఉన్నాడని అర్థం. అంతే కదండి. అదేవిధంగా ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవతారాలన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో నిత్యంగా ఉంటాయి. ఈ అవతారాలు అక్కడి నుంచి ఈ భౌతిక జగత్తుకి రావడం జరిగింది అనమాట. ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అప్పుడు అవతార అనేటువంటి నామం వచ్చిందనమాట. అవతార, అవతారి, అవతారి. అవతారి అంటే అవతారానికి మూలము, అన్ని అవతారాలకి మూలము కృష్ణ భగవానుడు. ఆయన అవతారి. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు ఉంటారు. సూర్యుడు ఎలాగైతే ఎప్పుడు ఉంటాడో, మనకి రాత్రి అయినప్పుడు సూర్యుడు కనిపించాడు, కానీ సూర్యుడు ఉంటాడు. అలాగే స్వామి కూడా ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ లేడు, ఈ భౌతిక ప్రపంచంలో స్వామి లేడు. ఎందుకంటే ఆయన లీలలు ఇప్పుడు ఇక్కడ జరగట్లేదు. 5000 సంవత్సరాల కిందట ఆయన ఇక్కడ లీలలను చూపించడం జరిగింది. ఇప్పుడు ఆయన వేరే ప్రపంచంలో, వేరే బ్రహ్మాండంలో ఆయన తన లీలల్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే ఆయన నిత్య లీలలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నిత్య లీల అంటారు. అంటే నిత్యంగా ఆయన ధామములో, గోలోక బృందావనంలో ఎప్పుడు కూడా ఆయన లీలలు చేస్తూనే ఉంటాడు. ఎవరైతే చాలా గొప్ప భక్తులు ఉన్నారో, ఎప్పుడు స్వామిని తలుచుకునేటువంటి భక్తులకి ఆ లీలలు కనిపిస్తాయి కూడా. అలాగా ఆ లీలలని ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అవి మనకు కనిపించడం లేదు, అంతే. అయితే ఈ శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందావనంలో చేసేటువంటి లీలల్ని దర్శించాలి అనేటువంటి కుతూహలత చాలా మంది శుద్ధ భక్తులకి కలుగుతుందన్నమాట. సో ఆ గోలోకములో ఏ విధమైనటువంటి లీలలు చేస్తాడో స్వామి, వాటిని ప్రదర్శించడానికి స్వామి అవతారం తీసుకుంటాడు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? భక్తులని సంతృప్తి పరచుటయే. భక్తుల్ని సంతృప్తి పరచడమే స్వామి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అయితే మనకి ఈ కలియుగములో చైతన్య మహాప్రభు భగవంతుడి యొక్క అవతారం. చైతన్య మహాప్రభు కింద వచ్చారన్నమాట స్వామి. చైతన్య మహాప్రభు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి అవతారం అని చాలా రహస్యంగా అన్ని ఉపనిషత్తులలో కూడా, మహాభారతంలో, భాగవతంలో, పురాణాల్లో రహస్యమైనటువంటి భాగాలలో తెలుపబడి ఉంది. చైతన్య మహాప్రభు ఇలా వస్తారు, మాయాపూర్లో వస్తారు, ఈ విధమైనటువంటి లీల చేస్తారు, భక్తిని చూపిస్తారు, అన్నీ కూడా రాసున్నాయి. అన్ని శాస్త్రాల్లో ఉంది అలాగా. చైతన్య మహాప్రభు వస్తారు, విష్ణు సహస్రనామంలో కూడా ఉందన్నమాట, భాగవతంలో కూడా. సో అలాగా చెప్పబడి ఉందన్నమాట. ఇలా చైతన్య మహాప్రభు వస్తారు, వచ్చి ఈ విధమైనటువంటి లీల చేస్తారు అని చెప్పడం జరిగింది. సో చైతన్య మహాప్రభు ఈ కలియుగానికి అవతారం అనమాట. 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు వచ్చి మనకి ఏం నేర్పించారు అంటే భక్తిని ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని మనకి ప్రాక్టికల్గా చూపించారు. చైతన్య మహాప్రభు ప్రాక్టికల్గా మనకు చూపించారు. మనం చైతన్య మహాప్రభు ఏ విధంగా భక్తి చెయ్యాలి అని చెప్పారో ఆ విధంగానే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఆచార్య పరంపర ద్వారా. చైతన్య మహాప్రభు నిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. నిత్యము హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చేయిస్తూ ఉండేవారు. సో మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆచార్య పరంపర యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాము, పఠిస్తున్నాము, సంకీర్తన చేస్తున్నాము, ప్రచారం కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ అవతారాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు అవతారాలలో కొన్ని ముఖ్యమైనటువంటి కేటగిరీస్ ఉంటాయి. మనకు తెలిసింది ఏంటంటే దశావతారం గురించి మనం చెప్పుకుంటాం. దశావతారం గురించి మనం తెలుసుకున్నాము. దశావతారాల గురించి మన అందరికీ తెలుసు. అయితే మీకు ఇంకా కూడా విభిన్నమైనటువంటి అవతారాల గురించి చెప్తాను. పురుషావతారాలు అనేటువంటి అవతారాలు ఉంటాయి. ఏంటి పురుషావతారములు అంటే, కృష్ణ భగవానుడు 3 పురుషావతారాల కింద వస్తాడు. వచ్చి ఈ భౌతిక సృష్టిని సృష్టించడము, దాన్ని పరిరక్షించడము, అలాగే లయం చేయడం కూడా జరుగుతుంది. ఆ పురుషావతారాలు ఏమిటి అంటే కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు. కారణోదకశాయి విష్ణు అంటే మహావిష్ణువు అనమాట. ఆ మహావిష్ణువు యొక్క రోమకూపాల నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఆ బ్రహ్మాండం అంతా కూడా సగం నీళ్లతో నిండి ఉంటుంది అనమాట. ఆ నీళ్ల పైన తేలుతూ గర్భోదకశాయి విష్ణువు ఉంటారు ప్రతి బ్రహ్మాండంలో. అలాగే కూడా గర్భోదకశాయి విష్ణువు నుంచి క్షీరోదకశాయి విష్ణువు వస్తారు. ఆయన ఏంటంటే ప్రతి అణువులోనూ, ప్రతి జీవి యొక్క హృదయంలోనూ ఉంటాడనమాట. క్షీరోదకశాయి విష్ణు ఆయన ఎక్కడ ఉంటారంటే ధ్రువలోకంలో ఉంటారు. శ్వేత ద్వీపం అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, పైలోకము. ఆ శ్వేత ద్వీపంలో క్షీరోదకశాయి విష్ణు ఉంటారు. అంటే మన ప్రపంచానికి ఆ బ్రహ్మదేవుడు మాత్రమే ఆయన చూడగలడు అనమాట. వేరే దేవతలు కూడా చూడలేరు. బ్రహ్మదేవుడు కూడా ఆయన ఏంటంటే తన మనస్సులో ఆయన ధ్యానం చేసి మాత్రమే ఆయన చూడగలడు క్షీరోదకశాయి విష్ణువుని. గర్భోదకశాయి విష్ణువుని చూడడం కూడా కుదరదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే గర్భోదకశాయి విష్ణువు నాభి కమలం నుంచి వస్తాడో, వచ్చినప్పుడు చూడడానికి ప్రయత్నం చేస్తాడు, కనిపించాడు స్వామి. అప్పుడు ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు అప్పుడు కనిపిస్తాడు స్వామి. కాబట్టి మహావిష్ణువుని కూడా మనం చూడలేము ఇక్కడ నుంచి. క్షీరోదకశాయి విష్ణు శ్వేత ద్వీపంలో ఉంటారు. గర్భోదకశాయి విష్ణువు ఏమో మనకు కనిపించరు, ఆయనేమో గర్భోదకంలో ఉంటారు. మహావిష్ణువు ఈ బ్రహ్మాండాలన్నీ దాటిన తర్వాత బయట ఉంటారు. సో ఇవేంటంటే ఈ 3 పురుష అవతారాలు అంటారు వీటిని. తర్వాత లీల అవతారాలు అనేటువంటి అవతారాలు ఉంటాయి. వాటి గురించి మనం చెప్పుకుందాము. లీల అవతారాలు మీకు నామాలను చెప్తాను. లీల అవతారాలు ఏమున్నాయంటే 4 కుమారులు, చతుష్కుమారులు అంటారు. ఎవరి చతుష్కుమారులు అంటే సనందన సనత్ కుమార. సో 4 కుమారులు ఉన్నారు. ఈ 4 కూడా బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు. వీళ్ళు మహాజ్ఞానులు. పుట్టడమే జ్ఞానంతో పుట్టారు. ఇది ఒక అవతారమే. నారదుడు కూడా భగవంతుడి యొక్క అవతారం. అయితే ఈ 4 కుమారులు నారదుడు, వీళ్ళు శక్తి ఆవేశ అవతారాలు అని కూడా అంటారు వాళ్ళని. శక్తి ఆవేశ అవతారాలు అంటే భగవంతుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇచ్చారనమాట. ఇంకా చెప్పుకోవాలంటే లీలా అవతారాలు వరాహ అవతారం. వరాహ అవతారంలో స్వామి ఏం చేస్తారు? సృష్టి ఆరంభములో, కల్పము యొక్క ఆరంభములో భూమి గర్భోదకము లోపలికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట, కింద నీళ్ళ లోపలికి. అయితే అక్కడ హిరణ్యాక్షుడు ఉంటాడు, రాక్షసుడు. హిరణ్యాక్షుడిని చంపి స్వామి ఏం చేస్తారంటే ఆ కింద ఉన్నటువంటి భూమిని ఆ కింద గర్భోదకం కింద నుంచి తీసుకొచ్చి పైకి తీసుకొస్తారన్నమాట. ఆ లీల వరాహమూర్తి. మత్స్యావతారం. సత్యవ్రతుడిని కాపాడడానికి, వేదాల్ని కాపాడడానికి స్వామి ఎత్తినటువంటి లీల మత్స్యావతారం. సుయజ్ఞ అంటే స్వయంభువ మను సమయంలో స్వామి ఇంద్రుడి కింద వస్తారన్నమాట. యజ్ఞ. నరనారాయణ రూపం అంటే బద్రికాశ్రమంలో ఉంటుంది. ఈ నరనారాయణ రూపాలు మనం అక్కడ చూడవచ్చు, స్వామిని దర్శించుకోవచ్చు. నరనారాయణులు వాళ్ళు ఏంటంటే తపస్సు చేస్తారన్నమాట. అద్భుతమైనటువంటి తపస్సు చేసి చూపిస్తారు. అసలు తపస్సు యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తారు.
అదే మానవ జన్మ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే తపస్సు చేయడమే. మనిషి జన్మ ఉన్నది తపస్సు చేయడానికి, తపోదివ్యం. ఎందుకంటే పశువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పశువుకి తపస్సు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఒక ఒక సూకరం ఉందనుకోండి, అంటే ఒక పందికి తపస్సు అవసరం లేదు, కానీ మనిషికి తపస్సు అవసరం. ఓకే, మనుషులు ఉన్నది అంటే మనిషి జన్మ యొక్క ప్రయోజనమే తపస్సు చేయడం అనేది నరనారాయణ చూపిస్తారన్నమాట. కపిలుడు, దత్తాత్రేయుడు. కపిలుడు ఏం చేశారంటే, కపిలుడు దేవహూతి తన తల్లి అనమాట, తనకి ఉపదేశాన్ని ఇస్తాడనమాట స్వామి. దేవహూతికి ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది కపిలుడు. దత్తాత్రేయుడు అంటే దత్త అంటే తనను తానే ఇచ్చేసుకున్నాడు అనమాట. ఓకే, సో ఆత్రేయ అంటే అత్రి మహామునికి పుట్టడం జరిగింది దత్తాత్రేయుడు అనమాట. హయశీర్ష, హంస, కృష్ణిగర్భ, వృషభదేవ, పృథు, నరసింహ. ఇందులో కొన్ని అవతారాలు మనకు కొన్ని తెలియవు, మనం విని ఉండకపోవచ్చు, కామన్గా మనం వినము. పృథు మహారాజు, ఇవన్నీ కూడా భాగవతంలో కథలు వస్తాయి వీళ్ళవి. నరసింహస్వామి గురించి అందరికీ తెలుసు. కూర్మావతారం ఏంటి? క్షీరసాగర మంథనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా వాడుకుంటారు దేవతలు ఇంకా రాక్షసులు. సో కవ్వంగా వాడుకున్నప్పుడు దాన్ని పెట్టుకోవడానికి ఏదైనా కావాలి కదా, కింద దాన్ని ఎక్కడైనా పెట్టాలి, ఎక్కడ పెడతారు? కాబట్టి ఆ కూర్మావతారంగా స్వామి వచ్చేసి ఆయన పైన ఆ మందర పర్వతాన్ని పెట్టి వాళ్ళు చిలకడం జరుగుతుంది అనమాట. ఆ క్షీరసాగరాన్ని మంథనం చేస్తారు. వాళ్ళు అంత పెద్ద మందర పర్వతాన్ని వాళ్ళలాగా చిలుకుతూ ఉంటే స్వామికి చాలా హాయిగా నిద్ర పట్టిందంట. ఆయనకి హాయిగా ఎవరు దురదని గోకుతున్నట్టుగా హాయిగా అనిపించి హాయిగా పడుకున్నాడట కూర్మావతారం స్వామి. అలాగే ధన్వంతరి అనేటువంటి అవతారం ఉంది. ధన్వంతరి అవతారం అంటే క్షీరసాగర మంథనం అయిపోయిన తర్వాత ఎందరో బయటకు వస్తారు, లక్ష్మీదేవి వస్తుంది, ఐరావతం వస్తుంది. అలాగా ఆయుర్వేదానికే ముఖ్యమైనటువంటి ఫస్ట్ ప్రతినిధి ఎవరు అంటే ధన్వంతరి అవతారం. ఆయన చేతిలో అమృత భాండాన్ని పట్టుకొని బయటకు వస్తారు. ఆయన బయటికి వచ్చిన వెంటనే రాక్షసుల అమృతాన్ని ఎత్తుకుపోతారు. తర్వాత మోహిని రూపంలో వస్తారు. రాక్షసులు ఆ ఆ అమృతాన్ని వాళ్ళు దొంగలించుకొని పోతారు. వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు అనమాట, మాకు కావాలని. అప్పుడు మోహిని రూపం వచ్చి వాళ్ళని మోహించేసి ఫస్ట్ ఈ దేవతలకు ఇచ్చేద్దాము, తర్వాత నేను మీకు ఇప్పిస్తాను అని చెప్పేసి మొత్తం అమృతాన్ని అంతా కూడా వాళ్ళకి పంచిపెట్టేస్తాడు స్వామి మోహిని రూపంలో. వామనావతారం అంటే బలి మహారాజు దగ్గరికి వెళ్ళి వామనుడు అంటే వటువు రూపంలో వెళ్ళి నాకు 3 అడుగుల నేల దానంగా ఇవ్వండి అని కోరుకుంటాడు అనమాట స్వామి. సో అప్పుడు బలి మహారాజు ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు ఆయన చాలా పెద్దగా విస్తరించేసి 1 అడుగుతోటి పైలోకాల్ని, 1 అడుగుని కింద లోకాల్ని చేసిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే బలి మహారాజు అంటారు, నా తలపైన పెట్టు అని చెప్తే బలి మహారాజు తలపైన పెట్టడం జరిగింది అనమాట. ఇది వామన అవతారం. పరశురామ అవతారం అంటే ఎప్పుడైతే క్షత్రియులు బ్రాహ్మణులని వాళ్ళు పీడించడం మొదలుపెట్టారు, వాళ్ళు బ్రాహ్మణుల్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు, అప్పుడు పరశురాముడు అవతారం తీసుకొని 21 తరాల యొక్క క్షత్రియుల్ని చంపేయడం జరిగింది అనమాట, పరశురామ అవతారం. తర్వాత రామ అవతారం అంటే రాముడు దశరథుడు మరియు కౌశల్యదేవికి పుట్టాడు. ఆయన అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, వీళ్ళు నలుగురు ఎవరు అంటే చతుర్వ్యూహాలు అనమాట. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వీళ్ళే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. అలాగే రామావతారంలో వచ్చి రావణాసురుడిని చంపడం జరుగుతుంది, అలాగే వాలిని చంపడం జరిగింది, అలా చాలామంది రాక్షసుని కూడా చంపడం జరుగుతుంది. తర్వాత వ్యాసదేవ అవతారం, ఇవన్నీ కూడా లీలావతారాలు చెప్పుకుంటున్నాం మనం. వ్యాసావతారం అంటే వ్యాసుడు ఏం చేశాడండి, ఒక్కటిగా ఉన్న వేదాన్ని కలియుగంలో ఉండే మనుషులకి తెలివితేటలు లేవు కాబట్టి
వాళ్ళకి అర్థమయ్యే విధంగా వేదాన్ని విభజించాడు వ్యాసుడు. అలాగే కూడా వేదాంత సూత్రాలు రాయడం జరిగింది, 18 పురాణాలు రాయడం జరిగింది, మహాభారతాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా వ్యాసుడు మనకి వేదంలో ఉండే విషయాన్ని మనకి అందజేయడానికి ప్రయత్నం చేశారు. అది వ్యాసదేవ అవతారం. బలరాముడు కృష్ణుడి యొక్క అగ్రజుడు, తర్వాత కృష్ణ భగవానుడు, బుద్ధుడు, కల్కి అవతారం ఇంకా రావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా లీలా అవతారాలు. తర్వాత గుణ అవతారాలు అని 3 గుణ అవతారాలు ఉంటాయి స్వామికి. ఏంటా గుణ అవతారాలు అంటే 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క అవతారము. సత్వగుణానికి విష్ణువు, రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమో గుణానికి పరమశివుడు. సో ఈ 3 గుణావతారాల ద్వారా స్వామి సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 ప్రయోజనాలని చేయడం జరుగుతుంది. అవి గుణావతారాలు. మన్వంతరావతారాలు. మన్వంతరములు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మనువులు ఉంటారు. 14 మనువులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు కూడా 71 చతుర్యుగాలు కాలాన్ని అంత ఆయుర్దాయం ఉంటుంది మనకి. 71 చతుర్యుగాల యొక్క ఆయుర్దాయం ఉంటుంది అనమాట. మనువులు అంటారు వాళ్ళని. మన్వంతరము. మనువు అనేది ఎవరు అంటే భగవంతుడి యొక్క అవతారమే మనువు. ఎంతమంది ఉంటారు మనువులు? బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే యజ్ఞ, విభు, సత్యసేన, హరి, వైకుంఠ, అజిత, వామన, సార్వభౌమ, రిషభ, విశ్వక్సేన, ధర్మసేతు, సుధామ, యోగేశ్వర, బృహద్భాను. అయితే ఇప్పుడున్నటువంటి మనువు ఎవరండి? వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఏంటంటే వైవస్వత మనువు అనమాట. 7వ మనువు. వైవస్వత మనువు ఇప్పుడు ఉన్నటువంటి మనువు పేరు వచ్చేసి వైవస్వత మనువు. సో ఇలాగా 14 మనువులు ఉంటారన్నమాట. అయితే ఇందులో కూడా యజ్ఞ, వామన వీళ్ళు 2 కూడా లీలా అవతారాలు. ఈ వైవస్వత మనువులు మనం చెప్పుకున్న వాటిలో యజ్ఞ, వామన వాళ్ళిద్దరు కూడా లీలా అవతారాలు అనమాట. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మన్వంతర అవతారాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14, రోజుకి 14 అంటే స్వామి రోజుకి 14 సార్లు మనువు అవతారంలో వస్తారు. మన్వంతర అవతారంలో అంటే నెలకి 430 సార్లు, ఏడాదికి ఎన్నిసార్లు? ఒక 5000 సార్లు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో 5000 ఇంటూ 100, రైట్? ఆల్మోస్ట్ ఎన్నో లక్షల సార్లు వస్తారు స్వామి. అన్నిసార్లు స్వామి వస్తూనే ఉంటారనమాట. అంటే బ్రహ్మదేవుడి యొక్క కంప్లీట్ ఆయుర్దాయంలో మన్వంతర అవతారంలో వస్తుంటారన్నమాట స్వామి. అలాగే కూడా యుగావతారాలని అవతారాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. క్రీతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. అంటే సత్యయుగంలో ధ్యానం చేయాలి, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యజ్ఞాలను చేయాలి, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయాలి, కలియుగంలో కీర్తన చేయాలి. అయితే ఈ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అని చెప్పడానికి స్వామి వస్తాడు, ప్రతి యుగానికి వస్తాడు. ఆ అవతారాన్ని యుగ అవతారము అంటారు. యుగ అవతారము అంటే లీల అవతారానికి యుగ అవతారానికి తేడా ఏంటంటే యుగ అవతారము ఆ యుగానికి సంబంధించినటువంటి ధర్మాన్ని బోధించడానికి వస్తాడనమాట స్వామి. సత్యయుగంలో యుగావతారము తెల్లగా ఉంటుంది. ఆయన చూడడానికి తెల్లటి రంగులో ఉంటారు, చతుర్భుజాలతోటి ఉంటారు. ఆయన తలకి జటలు కింద కట్టుకొని వస్తారన్నమాట. వచ్చి అలాగే కూడా వల్కలను ధరిస్తారు. అలాగే ధరించి యజ్ఞోపవీతాన్ని వేసుకొని చేతిలో జపమాల ఉంటుంది, అలాగే చేతిలో కమండలము కూడా ఉంటుంది. అలాగా ఆయన వచ్చి ధ్యానం చూపిస్తారన్నమాట. ఓకే. అది సత్యయుగంలో వచ్చినటువంటి యుగ అవతారం. త్రేతాయుగంలో రక్తవర్ణం
అంటే ఎరుపు రంగులో ఉంటారన్నమాట. చూడడానికి చతుర్భుజ రూపంలో వస్తారు. బంగారు ఛాయ ఉన్నటువంటి జుట్టు, బంగారు రంగులో ఉంటుందన్నమాట ఆయన జుట్టు. ఆయన వచ్చేసి ఏ విధంగా యజ్ఞాన్ని చేయాలి అంటే త్రేతాయుగానికి సంబంధించినటువంటి ధర్మము యజ్ఞం, అది ఏ విధంగా చేయాలి అని ఆయన చూపిస్తారన్నమాట. అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయన్నమాట. ఎందుకంటే యజ్ఞం ఎలా చేయాలో ఆయన చూపిస్తారు కాబట్టి. అయితే ద్వాపర యుగంలో శ్యామ శ్యామ వర్ణంలో ఉంటారు, అంటే నల్లగా ఉంటారన్నమాట. అంటే కృష్ణ భగవానుడు మేఘశ్యామ రూపంలో ఉంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు పీతాంబరాన్ని ధరించి అద్భుతమైనటువంటి ఆభరణాలన్నీ వేసుకొని ఆయన రావడం జరిగిందనమాట. ఆయన శ్రీవత్సము అనేటువంటి ఒక మచ్చ ఉంటుంది ఆయన వక్షస్థలం పైన. అలా కృష్ణ భగవానుడు రావడం ఆయన చూపించి చాలా లీలలు చేయించడం జరిగింది. చాలా 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 లీలలు కూడా చేశారు స్వామి. ఓకే, కలియుగంలో పసుపచ్చ రంగులో ఉంటారంట. ఆయన వర్ణము బంగారు మేని ఛాయ, పసుపచ్చ బంగారు మేని ఛాయ, బంగారు వర్ణం. అందుకనే గౌరాంగ అని అంటాం. గౌర సుందర, గౌర అంగ. గౌరాంగ అంటే గౌర అంటే బంగారం రంగు, అంటే ఆయన అంగాలన్నీ కూడా బంగారు మేని ఛాయలో ఉంటాయన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన ఏం చేశారు? కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి హి సుమేధస అని శ్రీమద్ భాగవతంలో చెప్పారన్నమాట, కలియుగం యొక్క అవతారం గురించి చెప్తూ. అంటే కృష్ణవర్ణం త్విషా కృష్ణం అంటే నల్లటి రంగు కానివాడు. సాంగోపాంగాస్త్ర పార్షదం అంటే ఆయన అస్త్రాలు అవన్నీ కూడా ఆయన పార్షదుల కింద వచ్చారు. మనం చెప్పుకుంటాగా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృందాన్ని. శ్రీవాస, అద్వైతాచార్య, గదాధార పండిత, నిత్యానంద ప్రభు, వీళ్ళందరూ కూడా ఆయన పార్షదులు, ఆయనతో పాటు ఉంటారన్నమాట. సో ఆ విధంగా వస్తాడనమాట స్వామి. అలాగే వచ్చి ఏం చేయిస్తాడు? యజ్ఞై సంకీర్తనై ప్రాయై అంటే సంకీర్తన యజ్ఞాన్ని చేయిస్తాడు. యజంతి సుమేధస అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మన కలియుగంలో చాలా తెలివైన వాళ్ళు, సుమేధస తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కృష్ణనామ సంకీర్తనాన్ని చేస్తారు. ఎందుకు కృష్ణనామ సంకీర్తనం చేయాలి అంటే, మనకి భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? యజ్ఞము కంపల్సరీగా ఆచరించాలి. యజ్ఞాన్ని ఆచరించని వాడు పాపాత్ముడు. యజ్ఞాన్ని ఎవరైతే ఆచరించారో వాళ్ళు ఈ లోకంలో కూడా సంతోషంగా ఉండలేరు, పరలోకంలో కూడా సంతోషంగా ఉండలేరు అని మనకి స్వామి చాలా చాలా స్పష్టంగా చెప్తాడు. యజ్ఞాన్ని ఆచరించని వాడు దొంగ అని. కాబట్టి యజ్ఞాన్ని ఆచరించాలి. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం యజ్ఞాల్లో ఉండేటువంటి పద్ధతులన్నీ ఆచరించాలంటే అది అసంభవం. ఎందుకంటే యజ్ఞానికి చాలా 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 నియమాలు ఉంటాయి. ఆ మంత్రాలను ఉచ్చారణ చేసేటప్పుడు ఎటువంటి తప్పిదము ఉండకూడదు. మనం ఒక మంత్రాన్ని స్కిప్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన పెళ్లిలో మనం బ్రాహ్మణుల్ని పిలిచినప్పుడు పురోహితులు ఏం చేస్తారంటే, టైం ఉంటే కంప్లీట్గా చదువుతారు, లేకపోతే తగ్గించేస్తారు. అలా చేయడానికి వీల్లేదు. యజ్ఞం అంటే మీరు ఒక మంత్రాన్ని తగ్గిస్తాను, ఒక మంత్రాన్ని పెంచుతానంటే కుదరదు. కరెక్ట్గా చదవాలి. ఒక్క ఉచ్చారణ దోషం ఉన్నా కూడా మొత్తం యజ్ఞం అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు భాగవతంలో ఒక కథ వస్తుంది. ఏంటంటే, ఒక చోట ఒక యజ్ఞంలో ఇంద్రుణ్ణి చంపడాని కోసమని నాకు పుత్రుడు కావాలి అని కోరబోయి ఇంద్రుడి చేత చంపబడేవాడు కావాలి అని ఒక చిన్న ఉచ్చారణ దోషం వల్ల ఇంద్రుడి చేత చంపబడేటువంటి వృత్తాసురుడు జన్మించాడు. కాబట్టి ఒక చిన్న ఒత్తు కూడా తప్పు పలికేమంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, సో ఇదేంటంటే ఈ యజ్ఞాలను మనం ఆచరించాలి అంటే ఈ కలియుగంలో కుదరదు, అసంభవం. కాబట్టి ఈ కలియుగానికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే సంకీర్తన. ద్వాపర యుగానికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే పరిచర్య. పరిచర్య అంటే విగ్రహారాధన. విగ్రహారాధన కూడా మనం చేయలేము. ఈ యుగంలో విగ్రహారాధన చేయడం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్నాథ్ పూరి చూసినట్టయితే
స్వామికి 56 సార్లు వాళ్ళు నైవేద్యం పెడతారు. మనం 56 సార్లు పెట్టగలమా నైవేద్యాన్ని? మనం పెట్టలేము. కాబట్టి ఈ టెంపుల్స్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టము. అంత ఈజీ కాదు అది. కిందటి యుగంలో చాలా అయ్యుండవచ్చు. కానీ ఇప్పుడు ఆ డిసిప్లిన్ ఏది కూడా చాలా కష్టం, మన వల్ల కాదు. కాబట్టి కలియుగానికి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే, స్వామి గౌరసుందర రూపంలో వచ్చారు. యజ్ఞై సంకీర్తనైప్రాయైః యజంతి సుమేధసః. అంటే ఈ సంకీర్తన యజ్ఞాన్ని చూపించడానికి స్వామి వచ్చారన్నమాట. అలాగే శక్త్యావేశ అవతారాలని ఉంటాయన్నమాట. శక్త్యావేశ అవతారాలు అంటే నలుగురు కుమారులు, నారదుడు, పృథు మహారాజు, పరశురాముడు, బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారాలు. అంటే వాళ్ళు జీవులే, కానీ స్వామి యొక్క ఆవేశం, స్వామి యొక్క శక్తి వాళ్ళలో ఉందన్నమాట. వాటిని శక్తి ఆవేశ అవతారాలు అంటారు. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఇంకా ఇవి కాకుండా ఇంకా అవతారాలు ఏమున్నాయంటే, మనం ప్రతిరోజు చూడగలిగేటువంటి అవతారాలు ఏమిటి అంటే, అర్చ అవతారం. స్వామి యొక్క విగ్రహం కూడా, అది కూడా ఒక అవతారం. స్వామి యొక్క విగ్రహం కూడా అవతారం. అంటే స్వామి యొక్క, మన భగవంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు దాని అర్చ అవతారం అంట. అర్చా విగ్రహం. స్వామి శిల రూపంలో ఉన్నారు. అంటే మనం చూడలేం కాబట్టి స్వామిని, మన శిలని మన మాంసనేత్రాలు శిలని మాత్రమే చూడగలం కాబట్టి స్వామి మనకి దయతోటి ఆ రూపంలో వచ్చారు. అదొకటి. శాలిగ్రామ శిల. శాలిగ్రామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అది కూడా భగవంతుడి యొక్క అవతారమే. అలాగే గ్రంథ అవతారం. మీరు భగవంతుడిని చూడాలని కోరుకుంటే మీరు భాగవతం తీసుకోండి, భగవద్గీత చదవండి. భగవద్గీతకి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. భాగవతానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. దాన్ని ఏమంటారంటే గ్రంథ అవతారము అంటారు. అంటే భగవంతుడు పుస్తక రూపంలో వచ్చారు, గ్రంథ రూపంలో వచ్చారు. అలాగే శక్తి ఆవేశ అవతారం ఆచార్యుడు. భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆచార్యుడు కూడా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారం కాకపోతే ఆయన ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారంటే, ఆయన అంతగా ప్రచారం చేశారంటే అది భగవంతుడి యొక్క కరుణ ఉంటేనే చేయగలరు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఆ విధంగా ప్రచారం ఎవరు చేయగలరు? అలాగే దాన్ని అంటే ఆచార్యుడు అన్నమాట. ఆచార్యుడు అంటే భగవంతుడితో సమానం కాదు. అందుకే మనం శక్తి ఆవేశం అంటే భగవంతుడితో సమానంగా, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రం. అంటే మనం కృష్ణుణ్ణి పూజించిన విధంగా మనం పూజించాలి. ఎందుకంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి కాబట్టి, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి. సో ఆయన చెప్పినటువంటి, మనం కమెంటరీ చదువుతున్నాం, ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది నామ అవతారం. నామ అవతారం అంటే కలికాలే నామరూపే కృష్ణ అవతార. కృష్ణుడి అవతారం కలియుగంలో మీకు కావాలి, మీరు చూడాలి, ప్రతినిత్యం మీరు అనుభవించాలి, మీరు చూడాలి, ఆయన కలవాలి అంటే కృష్ణ నామాన్ని తీసుకోండి. అంటే కృష్ణుడు తన నామం అనేటువంటి అవతారంలో వచ్చేసాడు. నామ అవతారం అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, చివరికి ఎన్ని అవతారాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ అవతారాల యొక్క ప్రయోజనం కూడా మనం తెలుసుకున్నాము. ఈ కలియుగంలో మీకు అవతారం అంటే నామ అవతారం. కృష్ణ భగవానుడి యొక్క నామం, కృష్ణ భగవానుడి యొక్క నామ జపం చేయడమే జపయజ్ఞం. అన్ని యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి యజ్ఞమే జపయజ్ఞం. చైతన్య మహాప్రభు అందరి చేత చెప్పించింది సంకీర్తన యజ్ఞం. అంటే కృష్ణనామ సంకీర్తన చేయడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుడు అంటే, భగవంతుడి యొక్క అవతార ప్రయోజనాలు, అవతారాల గురించి మనం చర్చించుకున్నాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈరోజు క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. సప్తావేశ అవతారాలు ఒకసారి మరి చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సప్తావేశ అవతారాలు నారదుడు, పరశురాముడు, ఇంకా ప్రభుజీ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు. మీరు ముగ్గురేనా ప్రభుజీ? ఒక్క నిమిషం. శక్తి ఆవేశ అవతారాలు లేదు, కుమారులు, నలుగురు కుమారులు, చతుష్కుమారులు, నారదుడు, పృథు మహారాజు, పరశురాముడు, బ్రహ్మదేవుడు. ప్రభుజీ, మీరు వామన అవతారంతో పాటు
యజ్ఞుడుగా వచ్చినారు అది ఎప్పుడు వినలేదు ప్రభుజీ, అది ఒకసారి చెప్తారా? వామనావతారం తెలుసు కదా మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఎస్, ఆయన లీలావతారం, వామనావతారం. అవును యజ్ఞ ప్రభుజీ. అనేది, సుయజ్ఞ అనేది ఆయన యజ్ఞ అవతారం అని ఒక అవతారం ఉంది. అది కూడా, దాన్ని కూడా లీలావతారం అని కూడా చెప్పుకుంటాం మనం. లీలావతారం అని కూడా చెప్పుకుంటాము, అలాగే మన్వంతర అవతారం అని కూడా చెప్పుకుంటాం. అది దేంట్లో వస్తుంది ప్రభుజీ డీటెయిల్డ్ గా? దాని గురించి ఏమన్నా భాగవతంలోనే ఉందండి ఇవన్నీ కూడా. వస్తుందా హంస ప్రభుజీ? అవతారం గురించి కూడా భాగవతంలో ఉంది, సుయజ్ఞ భాగవతంలోనే వస్తుంది. 3వ స్కందంలో వస్తుంది, 2వ స్కందంలో కూడా వస్తుంది. 2 చూసి చెప్తాను. ఒక మొదటి స్కందంలో వస్తుంది ప్రభు. ఓకే, మొదటి స్కందం 3వ అధ్యాయంలో వస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. అన్ని మొదటి స్కందం. అవతారాలు వివరించిన తర్వాత కృష్ణుడు స్వయం భగవానుడు అని అక్కడ మనకి డిక్లేర్ చేశారనమాట. సో మొదటి స్కందం 3వ అధ్యాయం మాతాజీ. Yes. ఓకే ప్రభుజీ. కృష్ణుడు Im- సర్వావతారములకు మూలము. ఒక అధ్యాయం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అవతారాలన్నిటికీ మూలం ఎవరు అంటే కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు. ఎస్ ప్రభుజీ. ఇప్పుడు ఎవరు చెప్పినవని, ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం స్వయం. ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి. అంటే ఇవన్నీ కూడా చెప్పినటువంటి అవతారాలని కూడా భగవంతుడి యొక్క కళలు, ఆవేశాలు, అంశాలు. కానీ కృష్ణుడు స్వయంగా భగవానుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ గుణావతారాలు 3 కదా ప్రభుజీ? అవునండి, గుణానికి సత్వ రజస్తమ గుణం. అవునండి. సత్వగుణానికి విష్ణుమూర్తి, రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమగుణానికి శివుడు. శివుడు. ప్రభుజీ మీరు కృతయుగంలో అంటే సత్యయుగంలో అలా జడలు వేసుకొని ఇలా మెడలు అవన్నీ ధరించి అలా కమండలంతో వస్తారన్నారు కదా, వారు ఎవరిని అర్థం చేసుకోవాలి ప్రభుజీ? నేను కూడా చూడడానికి ప్రయత్నం చేశాను, నాకైతే పేరు దొరకలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ప్రయత్నం చేశాను, పేరు ఏంటి అని వల్కలు తెలుసుకోవడానికి. అన్నారేంటి ప్రభుజీ? వల్కలు ధరించారు అన్నారు కదా, వల్కలు అంటే అవును. ఏంటి? వల్కలు అంటే అది చెట్టు నుంచి తయారైనటువంటి ఒక క్లాత్ లాంటిది. చెట్టు నుంచి తయారు చేస్తారు అనమాట. డ్రెస్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్లాగ్ అలాగే లాగా ధరించిందా ప్రభుజీ? రాముడు కూడా వేసుకుంటాడుగా వల్కలు ధరించారు. నార వస్త్రాలు అంటారా ప్రభుజీ? నార 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 వస్త్రం. ఆహా, ప్రభుజీ అంటే త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో అయితే ఇచ్చారు. అది క్లారిటీ పేర్లు మనకి తెలియదండి, ఎవరికైనా తెలిస్తే చెప్పొచ్చు. నేనైతే ప్రయత్నం చేశాను, నాకు కనిపించలే పేరు. అవునా? ఓకే. సత్యయుగము, త్రేతాయుగానికి త్రేతాయుగానికి పేరు తెలియలేదు. ద్వాపర యుగంలో అయితే కృష్ణుడు, కలియుగంలో అయితే చైతన్య మహాప్రభు. త్రేతాయుగంలో రాముడు అన్నారు కదా ప్రభుజీ? త్రేతాయుగంలో రాముడు అని చెప్పలేదు నేను. ఆహా. త్రేతాయుగంలో యుగావతారం రాముడు కాదు, యుగావతారం కాదు, ఆయన లీలావతారం. లీలావతారం. యుగావతారం అంటే యుగ ధర్మాన్ని చెప్పేది యుగావతారం. ఆ ఎవరు ప్రభుజీ అయితే త్రేతాయుగంలో? అది పేరు మనకు తెలియలేదు, భాగవతంలో పేరు ఇవ్వాల. ఓకే ప్రభుజీ. ఎలా ఉంటారో చెప్పారు అంతేగాని పేరు చెప్పలేదు. ప్రభుజీ మనువుల ఎరుపు వర్ణంలో ఉంటారు. ఎరుపు వర్ణంలో ఉంటారన్నారా ప్రభుజీ త్రేతాయుగంలో? అవునండి, అవునండి. ఎరుపు వర్ణం. మనువుల పేర్లు మీరు చెప్పారు కదా ప్రభుజీ, కొంచెం డిఫరెంట్ గా అనిపించే కొన్ని సావర్ణి మనువు అవన్నీ వేరే పేర్లు కూడా అవును. ఉన్నాయి అంటే ప్రభుజీ. అదే పేర్లు డిఫరెంట్ పేర్లు ఉంటాయి, 2 రకాల పేర్లు ఉంటాయి, మల్టిపుల్ పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఓకే ప్రభుజీ, అదే కొత్తగా. అవును. అవును, జనరల్ గా మనం చెప్పుకునే స్వయం భూవ స్వారోచిస ఉత్తమ తపస రైవత చక్షుష వైవస్వత సవామి అలా చెప్పుకుంటాం. ఎస్, అదే కదా ప్రభుజీ, అదే అవును. మనం విన్నాం కదా ప్రభుజీ, మళ్ళీ డౌట్ వచ్చింది. అవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే చాలా కృష్ణ. చాలా చాలా బాగా విన్నాం ప్రభుజీ ఈరోజు. చాలా బాగుంది ప్రభుజీ. బ్రీఫ్ గా ఒకే రోజులో విన్నాం కదా ప్రభుజీ. కొంచెం ఇంతకు ముందు కొంచెం ఒక్కొక్క రోజు వింటే పాతది అంత ఐడియా ఉండేది కాదు. కొంచెం అన్నిటి గురించి కొంచెం విన్నా గానీ అన్నిటి గురించి ఇలా ఉంది అనేది క్లారిటీ వచ్చింది ప్రభుజీ. చాలా బాగా చెప్పారు. అదే కృష్ణ కపిల ముని కూడా శక్తి అవతారం కదా ప్రభుజీ? ఏమండి? కపిల ముని కూడా శక్తి అవతారం కదా? లీల అవతారము, బట్ శక్తి ఆవేశ అవతారమా చెక్ చేసి చెప్పాలని చూసి చెప్తాను. పృథు మహారాజు కూడా పృథు మహారాజు గ్యారెంటీగా తెలుసు. పృథు మహారాజు, నారదుడు, బ్రహ్మ. అవును.
ప్రభుజీ అసలుకి భలే ఈ రోజు మన్వంతర అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, పురుష అవతారాలు, లీలావతారాలు అన్ని కూడా అసలు ఒకే రోజు వచ్చేసరికి కొద్దిగా అంటే అర్థమైనట్టుంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం ప్రభుజీ కాస్త. ఓకే. సో ఇవన్నీ రకరకాల అవతారాలు ఉన్నాయి. మనం భాగవతం కథలు చెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. బట్ ముఖ్యంగా ఏంటంటే లీలావతారాలు స్వామి లీలలు చేయడానికి వస్తారు. యుగావతారం అంటే యుగ ధర్మాన్ని చెప్పడానికి వస్తారు. పురుషావతారాలు ఏంటంటే స్వామి సృష్టి చేయడానికి వచ్చినప్పుడు 3 విష్ణువుల కింద వచ్చింది పురుషావతారాలు. గుణావతారాలు ఏంటంటే సృష్టి స్థితి లయ చేయడానికి స్వామి తీసుకున్నటువంటి అవతారాలు లీలావతారాలు. శక్తి ఆవేశ అవతారాలు అంటే స్వామి యొక్క శక్తి వాళ్ళలో వస్తుంది అనమాట, వాళ్ళలో ప్రవేశిస్తుంది అనమాట. వాళ్ళ శక్తి ఆవేశ అవతారాలు అంటారు. ఇది మెయిన్ గా తెలుసుకోవాల్సింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్నిటికీ మూలం స్వామి కృష్ణ భగవానుడు. వీటన్నిటికీ మూల కారకుడు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారం అకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఇది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ అవతారాలన్నీ కూడా రామ ఆది మూర్తిషు కళా నియమేన తిష్టన్. రామాది అంటే రాముడు మరియు నరసింహస్వామి, ఇవన్నీ కూడా చెప్పుకున్న లీల అవతారాలు అన్నీ కూడా ఏమిటవి? కళా నియమేన తిష్టన్. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కళలు, ఇవన్నీ కూడా భగవంతుడు కానీ కృష్ణ స్వయం సమభవత్ పరంపురమాన్యో, ఆయన పరమ పురుషుడు కృష్ణ భగవానుడు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. కృష్ణ భగవానుడు అవతారి, అవతారాలకి మూలము కృష్ణుడు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అవతారి అంటే ఓన్లీ కృష్ణ భగవాన్ అంతే కదా ప్రభుజీ? అవునండి, అవతారి అంటే కృష్ణ భగవాన్, అంటే అవతారాలకి మూలం అవతారి. అంటే ఈ అవతారాలన్నీ ఇచ్చిన వాడు కాబట్టి అవతారి. అవును, అవతారి. ప్రభుజీ కలియుగానికి వైవస్వర మనువు కదా ప్రభుజీ, అంటే ఆయన చక్రవర్తిగా అనుకోవచ్చా ప్రభుజీ? అవునండి, ఆయన రాజులాగా మొత్తం అంతా మనుషులందరికీ ఒక ధర్మాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన పాలిస్తున్నాడు అనమాట ఆయన ధర్మం ద్వారా. అంటే ఇప్పుడు ఏ రూపంలో ఉంటాడు ప్రభుజీ? ఐడియా లేదండి నాకు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. ప్రణాం ప్రభు. ఈ 2 శ్లోకాలు జన ప్రాచుర్యం పొందిన శ్లోకాలు ఎంత డీప్నెస్ ఉంది ప్రభు, ఎంత అని ఇప్పుడే తెలుసుకోగలిగాం ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అవును, ఈ 2 శ్లోకాలు చాలా జనప్రాచుర్యం కలిగినటువంటి శ్లోకాలు. అందరికీ గ్యారంటీగా భగవద్గీతలో ఈ శ్లోకాలు 2 కూడా వచ్చే ఉంటాయి అందరికి. కానీ ఎంత డీప్నెస్ ఉందనేది అర్థం కాదు. అవును, చాలా విషయం ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భగవంతుడు అనంతమైన అవతారాలలో వస్తున్నాడు భక్తుల కోసం. అంటే తన భక్తిని ఆయన చూపించడానికి అందరినీ భక్తులు అవ్వమని చెప్తున్నాడు. కృష్ణ చైతన్యంలో ఉండడం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ధర్మం అది చెప్పడానికి ఆయన అన్ని లీలలు చేస్తున్నారు. అంటే మనకి చెప్పుకోవడానికి, స్వామిని గుర్తు చేసుకోవడానికి మన దగ్గర చాలా కంటెంట్ ఉంది. అది ఇంపార్టెంట్ విషయం. ఎన్నో లీలలు ఉన్నాయి, అవి మనం తలుచుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు, ఎన్నోసార్లు. అది ఒకసారి చెప్పినా కూడా అది బోర్ కొట్టేది కాదు. అది ఒకసారి చదివిన తర్వాత మాకు అయిపోయిందని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏ అవతారమైనా ఏ లీల అయినా కూడా మళ్ళా విన్నా కూడా చాలా బాగుంటుంది. అది ప్రభుజీ లీలావతారాలు జనరల్ గా ఈ దశావతారాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి, కానీ ఇంకా చాలా ఉన్నాయి కృష్ణ భగవానుడి యొక్క లీలావతారాలని. ఈ భావతం ఈ క్లాసెస్ విన్న తర్వాత క్లియర్ గా అర్థం చేసుకోగలిగాం. చాలా బాగుంది ప్రభుజీ. భగవంతుడు ఎంత దయామయుడు ప్రభుజీ, మనము తలుచుకునేకి ఎన్నెన్ని అవతారాలు ఎంత అట్రాక్ట్ చేస్తాండ్రు మనం. మనం తలుచుకోవడానికి స్వామి అన్ని రూపాలలో వచ్చి అన్ని విధాలుగా మనకి చూపించాడు అనమాట ఆయన కరుణ. అది సో ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ఇచ్చాడనమాట. ఈ కథలన్నీ కూడా ఎందుకు ఇచ్చాడంటే అవి తలుచుకుంటూ మనము మోక్షాన్ని పొందవచ్చు, భక్తిని పొందవచ్చు, ప్రేమని పొందవచ్చు. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా.
ఎప్పుడు విన్నా కూడా కొత్తగానే ఉంటుంది ప్రభుజీ. ఆ, స్వామి యొక్క లీల. అసలు ఇవన్నీ ఆయన విభూతులన్నీ తెలుస్తున్నాయి ప్రభుజీ. ఆయన యొక్క ఆయన ఐశ్వర్యాలన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి ఆ తండ్రికి అనేసి తెలుస్తుంది ప్రభుజీ, చెబుతా ఉంటే మీరు. yes, mother. ఇది యుగావతారాలు అంటే యుగానికి సంబంధించిన ధర్మాన్ని బోధించడానికి వస్తారు. లీలావతారాలు ప్రభుజీ లీలలు చూపించడానికి, అమోఘమైన లీలలు చేయడానికి, అద్భుతమైన లీలలు చేయడానికి. అంటే దశావతారాల ప్రభుజీ. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు? గోవర్ధన గిరిని ఎత్తారు. ఇప్పుడు ఎవరైనా పర్వతాన్ని ఎత్తగలరా? పర్వతం ఎత్తడం అనేది సామాన్యమైన విషయం కాదు. పర్వతాన్ని ఎత్తినా ఎంతోసేపు పట్టుకొని ఉండలేం దాన్ని. ఓకే, అవును ప్రభు. ఆయన సత్య చిటికెల మీద ఎత్తుకొని ఉన్నారు దాన్ని 7 రోజులు 7 రాత్రులు. ఇది లీల, భగవంతుడి లీల. అలా ఇలాంటి లీలల్ని చూపించడానికి స్వామి లీల అవతారాలన్నీ కూడా వస్తాయి. అలా ఒకసారి శక్తి అవతారాలు అవి చెప్పండి స్వామి. శక్తి ఆవేశ అవతారము అంటారన్నమాట. శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి యొక్క శక్తి వాళ్ళలో ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే భగవంతుడు వేరే, జీవుడు వేరే కదా. ఆయన కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు జీవులే. కాకపోతే నారదుడు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నిత్య ముక్తుడు, ఆయన నిత్య సిద్ధుడు. భగవంతుడి యొక్క శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆయన భక్తి ప్రచారాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు 4 కుమారులు ఉన్నారు, వాళ్ళు జ్ఞానానికి ప్రతీక. వాళ్ళలో అంత జ్ఞానం, ఎంత జ్ఞానం ఉందంటే వాళ్ళకి పుట్టుకతోటే జ్ఞానం. సో వాళ్ళు జ్ఞానానికి ప్రతీక చతుష్కుమారులు. అయితే ఈ నారదుడు ఏం చేస్తారు? భక్తి ప్రచారాన్ని చేస్తారు. ఎవరెవరికి? నారదుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి ఉపదేశం ఇవ్వడం జరిగింది, వ్యాసుడికి ఉపదేశం ఇవ్వడం జరిగింది, ప్రహ్లాదుడికి ఉపదేశం ఇవ్వడం జరిగింది, ధ్రువ మహారాజుకి ఉపదేశం ఇవ్వడం జరిగింది. అలాగా ఆయన భక్తి ప్రచారాన్ని చేయగలుగుతున్నారు. భగవంతుడి యొక్క భక్తి ప్రచారాన్ని అంత విస్తృతంగా ఆయన చేయగలుగుతున్నారంటే భగవంతుడి శక్తి ఆయనలో ఉంది కదా. అందుకని ఆయన శక్తి ఆవేశ అవతారం. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అందరికి, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ దయచేసి భగవద్గీత 18 చాప్టర్స్, 18 రోజుల్లో 18 అధ్యాయాల యొక్క భగవద్గీత లెవెల్ 1 కోర్స్ స్టార్ట్ అవబోతుంది February 5th నుంచి. అందరూ కూడా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలియజేయండి. ఓకే, స్వామివారి సేవలో పాల్గొనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సెలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏకాదశి శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ.